ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 3వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 7వ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, అలాగే కేతువుతో కలిసి ఉన్నారు. 8వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో శని వక్రస్థితి కలిగి ఉన్నాయి. ఇటువంటి స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి కొంత మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఆలోచన తీరు ధోరణి అంతా పూర్తి అనుకూలంగా లేదు. ఆలోచన పరంగా కాకుండా మరి ఆచరణ విషయంలో కూడా అంత అనుకూలంగా ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంచెం గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన విషయంలో స్వల్పంగా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తీరు వ్యవహారం సరిగా కుదరకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలోనే ఇస్తాము. కాకపోతే అప్పుడప్పుడు కొంత అనుకున్నంత సమయానికి పూర్తిగా అనుకూలంగా రాకపోవచ్చు. అనుకున్న దానికంటే కూడా కొంత రోజుల తేడాతోటి కూడా రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక స్థితిలో చిన్నపాటి వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట పడే అవకాశం ఉందని అర్థం. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా చూసుకోండి. ముందుగానే జాగ్రత్త పడమని చెప్పబడుతోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ బాగానే అనిపిస్తుంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే లాభ నష్టాలు కూడా ఏమీ ఉండవు. మరి గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటూ ఉంటాయి. పెద్దగా వ్యతిరేకత ఉండదు, కానీ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయంలో కానీ మనకు కానీ ఈ వారం కొద్దిగా వ్యతిరేకత కనబడే అవకాశం ఉన్నది. ఆ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అనుకూలమైన స్థితి గతులే ఉంటాయి. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు అలాంటివి పెట్టుకోవడం, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అలాంటివి చేయటం ఈ వారం అంత అనుకూలత లేదు. భాగ్యస్థితి కొంతవరకు ఉద్దయ్యే అవకాశం ఉంది. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన విషయాలలో సాధారణమైన అనుకూలత ఉంటుంది. దానిలో కూడా కొంత మాట పట్టింపులు వచ్చాయి. దాంట్లో కొద్దిగా మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండాలి. అంత పూర్తి అనుకూలత అయితే లేదు. అలాగే మనకు రావాల్సిన ధనం, రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటాయి.
నిదానం అంటే స్పీడ్ తగ్గింది, నిదానంగా ఉంటాయని అర్థం. అలాగే రకరకాల విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఒక్కొక్కసారి అనుకోకుండా చేసిన ఖర్చులే మరలా కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది, చేసిన పనే మరలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు, దర్శనాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలత ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.